హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. నమస్తే భయ్య. ఈ వీడియోలో చిరంజీవి బాలకృష్ణ సినిమాల విశేషాలని, ఎవరికీ తెలియని విశేషాలని చెప్పుకుందాం పదండి. మెగాస్టార్ చిరంజీవి గారు 1992లో ఘరానా మొగుడు సినిమాతో భారీ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈ సినిమా తర్వాత చాలా ఏళ్ళు ఆయన ఒక్క హిట్ కూడా చూడలేదు. 1992లో ఘరానా మొగుడు సినిమా తర్వాత చిరంజీవి గారు విడుదల చేసిన సినిమాలు ఏంటి, ఆ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి, మళ్ళీ 1997 వరకు చిరంజీవి గారికి ఎందుకు హిట్ దక్కలేదు అనే విశేషాలు తెలుసుకుందాం. 1992లో చిరంజీవి ఘరానా మొగుడు సినిమా తర్వాత అదే సంవత్సరంలోనే బాలకృష్ణ గారు రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయితే 1992 నుంచి 1997 వరకు చిరంజీవి గారు హిట్ కొట్టలేదు. కానీ బాలయ్య బాబు ఆ టైంలో చాలా హిట్లు సాధించి టాలీవుడ్ని షేక్ చేశారు. బాలకృష్ణ సినిమాలు ఏంటి, చిరంజీవి సినిమాలు ఏంటి, ఏ సినిమాలో బాలయ్య బాబు హిట్ అయ్యాయి, చిరంజీవి గారి ఏ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అనే విశేషాలు క్లియర్గా చెప్పుకుందాం పదండి. 1992వ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీ కలకలలాడిన సంవత్సరం. ఈ సంవత్సరంలో నలుగురు టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అందరూ హిట్లు కొట్టిన సంవత్సరం. ఈ సంవత్సరంలో చిరంజీవి, వెంకీ ఇండస్ట్రీ హిట్ బొమ్మలు అందించారు. బాలకృష్ణ, నాగార్జున బ్లాక్ బస్టర్ బొమ్మలు అందించారు. ముందుగా విక్టర్ వెంకటేష్ చంటి సినిమాతో వచ్చి ఇండస్ట్రీ హిట్ బొమ్మ అందిస్తే, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఘరానా మొగుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ బొమ్మనిచ్చారు. చిరంజీవి సినిమా తర్వాత నటసింహం, నందమూరి బాలకృష్ణ రౌడీ ఇన్స్పెక్టర్తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. యాక్చువల్గా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సింది. 50 రోజుల సెంటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ బొమ్మ 100 రోజుల సెంటర్లలో కాస్త వెనుకబడింది. ఇండస్ట్రీ హిట్ని మిస్ చేసుకుంది. బాగా ఆడుతున్న సినిమాని చాలా చోట్ల తీసేయడం జరిగింది. తర్వాత నాగార్జున గారు చాలా ఫ్లాప్స్ తర్వాత ఈ సంవత్సరంలో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. ఇలా 1992లో అందరు హీరోలు హిట్ కొట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సంవత్సరంలో వచ్చిన ఘరానా మొగుడు తర్వాత చాలా ఏళ్ళు ఒక్క హిట్ కూడా చూడలేదు. దాదాపు 5 ఏళ్ళు ఫ్లాప్స్ని చూశారు. ఘరానా మొగుడు సినిమాతో 10 కోట్ల మార్క్ చూపించి బిగ్గర్ దెన్ బచ్చన్గా మారి తర్వాత చాలా ఫ్లాప్స్ చూశారు ఆయన. ఇక చిరంజీవి పని అయిపోయింది అనేంత పరిస్థితులను చూశారు ఆయన. రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన ఘరానా మొగుడు ఎంత పెద్ద హిట్ అయిందో మెగాస్టార్ అభిమానులకు బాగా తెలుసు. పీక్స్లో ఉన్న చిరంజీవి సినిమా సెలెక్షన్స్లో ఫెయిల్ అయిపోయారు. వరుసగా ప్రతి సంవత్సరం ఫ్లాప్స్ చూశారు 1997 వరకు. అయితే బాలకృష్ణ గారు 1992 రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా తర్వాత వరుసగా ఎన్నో హిట్లు కొట్టారు. చిరంజీవి లోయెస్ట్ లెవెల్ని చూస్తే బాలయ్య బాబు హై రేంజ్ని చూశారు. వరుస హిట్లతో టాలీవుడ్ని కుమ్మేశారు బాలకృష్ణ గారు. 1992 ఘరానా మొగుడు సినిమా తర్వాత వచ్చిన చిరంజీవి సినిమాలు 1993లో బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన మెకానికల్ అల్లుడు సినిమాతో చిరంజీవి అటర్ ఫ్లాప్ చూశారు. అయితే 1992లోనే ఘరానా మొగుడు తర్వాత ఒక వైవిధ్యమైన సినిమాని ట్రై చేశారు ఆయన. కె విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన ఆపద్ బాంధవుడు సినిమా. ఈ సినిమాలో చిరంజీవి నటన అద్భుతంగా ఉంటుంది. కానీ మెగా అభిమానులకి అస్సలు రుచించలేదు. ఈ మూవీని అటర్ ఫ్లాప్ చేశారు. భారీ అంచనాలతో వచ్చిన మెకానికల్ అల్లుడు పోయింది, ఆపద్ బాంధవుడు సినిమా కూడా పోయింది. అదే సంవత్సరంలోనే 1993లోనే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ముఠా మేస్త్రి వచ్చింది. చిరంజీవిలోని మాస్ స్టామినాని చూపించిన చిత్రం ఇది. ఏ కోదండరామిరెడ్డి చిరంజీవి కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అనే అంచనాలతో విడుదలైన సినిమా ముఠా మేస్త్రి. ఈ సినిమా చిరంజీవి రేంజ్ హిట్ కాలేదు. అయితే ఈ మూవీలోని సాంగ్స్, డ్యాన్సులు చిరంజీవి లెవెల్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఊరమాస్ లుక్లో ఊరమాస్ యాక్టింగ్తో చిరంజీవి గారు విశ్వరూపం చూపించారు. ఈ సినిమా కలెక్షన్స్ ఓ రేంజ్లో వచ్చాయి. కానీ ఈ సినిమా చేసుకున్న బిజినెస్ని, ఆ కలెక్షన్స్ని సరిపోక ఈ సినిమా అనుకున్నంత హిట్ అయితే కాలేదు. అయితే మెగా అభిమానులు బాగా నచ్చే చిత్రం ముఠా మేస్త్రి. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 1994లో వచ్చిన చిరంజీవి సినిమాలు ఎస్పి పరశురామ్, ముగ్గురు మనగాళ్ళు, శ్రీదేవి చిరంజీవి కాంబోకి పిచ్చే క్రేజ్ ఉన్న టైం అది. వీళ్ళ కాంబోలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయిందో మనకు తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబోలో వచ్చిన చిత్రం ఎస్పి పరశురామ్. ఎన్నో అంచనాలతో వచ్చి అటర్ ఫ్లాప్ అయింది ఈ సినిమా. ఇదే ఇయర్లోనే చిరంజీవి, కె రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన మరో సినిమా ముగ్గురు మనగాళ్ళు. వీళ్ళ కాంబో ఇండస్ట్రీ హిట్ కాంబినేషన్. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు. 3 పాత్రల్లో చిరంజీవి గారు కిర్రాక్గా యాక్ట్ చేశారు.
పాటలు ఫైట్లు అన్నీ బాగుంటాయి, కానీ సినిమా ఎక్కడో ఏదో మిస్ అయింది. ముగ్గురు చిరంజీవులను క్యారీ చేయలేకపోయారు రాఘవేంద్రరావు గారు. బాలీవుడ్లో రిలీజ్ అయిన చిరంజీవి జెంటిల్మెన్ మూవీ కూడా బోల్టా కొట్టింది. తర్వాత నెక్స్ట్ ఇయర్లో వచ్చిన 1995లో వచ్చిన చిరంజీవి సినిమాలు అతి భారీ ఫ్లాప్స్ అయ్యాయి. విజయబాపినీడు చిరంజీవి కాంబోలో వచ్చిన గ్యాంగ్ లీడర్ భారీ ఇండస్ట్రీ హిట్. మళ్ళీ అదే తరహా హిట్ కొట్టాలని చిరంజీవి ట్రై చేశారు బిగ్ బాస్ సినిమాతో. కానీ ఈ సినిమా ఫలితం భారీ అటర్ ఫ్లాప్. ఈ సినిమా తర్వాత వచ్చిన రిక్షా ఓడు అతి భారీ ఫ్లాప్గా మిగిలింది. కోడి రామకృష్ణ చిరంజీవి కాంబోలో వచ్చి కనివిని ఎరగని అపజయాన్ని రుచి చూసింది. చిరంజీవి పెద్ద అయిన పాత్ర సినిమాకి చాలా పెద్ద మైనస్ అయింది. ఆ సినిమా తర్వాత వచ్చిన ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన అల్లుడా మజాక సినిమా అది కూడా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. ఈ సినిమాని బూతు సినిమాని మహిళా సంఘాలు బ్యాన్ చేయించారు. అన్నీ ఎదుర్కొని మళ్ళీ థియేటర్స్లోకి వచ్చి మెగా అభిమానుల పుణ్యమా అని జస్ట్ యావరేజ్ హిట్గా నిలిచింది. చిరంజీవి రేంజ్ హిట్ అయితే కాదు ఈ సినిమా. ఇలా 1992 ఘరానా మొగుడు తర్వాత 1993, 1994, 1995 వరకు అన్ని ఫ్లాప్సే చూశారు చిరంజీవి గారు. ఆ నెక్స్ట్ ఇయర్ 1996లో అసలు ఏ సినిమా కూడా రిలీజ్ చేయలేదు ఆయన. అంటే ఆయన ఎంత డౌన్ఫాల్ చూశారో అర్థం చేసుకోవచ్చు. 1996లో మెగా అభిమానులు చాలా చెడు అనుభవాన్ని మిగిల్చుకున్నారు. అయితే ఈ 5 సంవత్సరాలు బాలకృష్ణ గారు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశారు. 1992 రౌడీ ఇన్స్పెక్టర్ తర్వాత 1993లో ఏకంగా ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ చేశారు బాలయ్య బాబు. ఆ సినిమాలో నిప్పురవ్వ, బంగారు బుల్లోడు ఇలాంటి రేర్ ఫీట్ బాలయ్య మాత్రమే క్రియేట్ చేశారు. 2 ఒకే రోజు రిలీజ్ అయ్యి 2 సినిమాలు ఒక సెంటర్లో 100 రోజులు ఆడాయి. నిప్పురవ్వ భారీ బడ్జెట్తో వచ్చి భారీ ఫ్లాప్ అయింది, కానీ బంగారు బుల్లోడు సినిమా సూపర్ హిట్ అయింది. ఆ నెక్స్ట్ ఇయర్ 1994లో బాలయ్య అద్భుతమైన సినిమాలను రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో బాలయ్య ఏకంగా 4 సినిమాలు రిలీజ్ చేశారు. ఆ సినిమాలు టాప్ హీరో గాండివం, బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం. వీటిలో గాండివం, టాప్ హీరో ఈ 2 ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం 2 బ్లాక్ బస్టర్ హిట్లే. భైరవ ద్వీపం సినిమా ఒక సంచలనం. జానపద సినిమాలు కనుమరుగైన రోజులలో అలాంటి జోనర్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం అంటే అది ఓన్లీ బాలయ్యకే సాధ్యమవుతుంది. బొబ్బిలి సింహం ఫ్యామిలీ డ్రామా యాక్షన్ మూవీగా వచ్చి ఓ రేంజ్లో సక్సెస్ అయింది. ఆ నెక్స్ట్ ఇయరే మాతో పెట్టుకోక సినిమాతో ఫ్లాప్ చూసిన బాలయ్య 1996లో వంశానికొక్కడు సినిమాతో మళ్ళీ హిట్ కొట్టారు. 1996లో వంశానికొక్కడు సినిమాతో హిట్ కొట్టిన బాలయ్య 1997లో పెద్దన్నయ్య సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. చిరంజీవి గారు 1992లో ఘరానా మొగుడు సినిమా తర్వాత 1997లో హిట్లర్ సినిమాతో కంబ్యాక్ అయ్యారు. 1997 సంక్రాంతి బరిలో బాలయ్య పెద్దన్నయ్యతో చిరంజీవి హిట్లర్తో వచ్చి పోటీ పడ్డారు. అయితే 2 సినిమాలు హిట్ అయ్యాయి. టాలీవుడ్ మరువలేని సంక్రాంతి 1997వ సంవత్సరం. ఆ విధంగా చిరంజీవి గారు 1993, 1994, 1995, 1996 వరకు హిట్ లేక విలవిలలాడుతున్న టైంలో బాలయ్య బాబు బంగారు బుల్లోడు, భైరవ దీపం, బొబ్బిలి సింహం, వంశానికొక్కడు లాంటి హిట్లు కొట్టి 1997లో పెద్దన్నయ్యతో చిరంజీవికి పోటీ ఇచ్చి హిట్ కొట్టారు. మీరు 90s కిడ్స్ అయితే ఈ సంవత్సరంలో వచ్చిన మీ ఫేవరెట్ మూవీని కమెంట్లో తెలపండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.